ప్రైమ్ న్యూస్. టీఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆగడపాడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా పోలీసులు రూల్ 30 యాక్ట్ పెట్టి రాత్రి నోటీస్ సర్వ్ చేశాం. మీకు మీ ఇంటికాడ కుక్కను వదిలేసారు, అందుకని డైరెక్ట్గా వెళ్ళకపోయినాం. మీ ఫోన్లో ఉందని చెప్పి ఈరోజు ఉదయం చూపించడం దుర్భాగ్యమైన చర్య. వాళ్ళ పోలీసు వైఖరిని ఖండిస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల్లో ఒక అభద్రతా భావం ఏర్పడింది. గుడ్ మార్నింగ్ వాక్తో గుమ్మడికాయలు దొంగ బుద్ధం తొడుకున్నట్టు కూటమి నాయకులందరూ ఇన్ఛార్జితో సహా పైన చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడుతో సహా ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం లో ప్రజల స్పందన చూసి అపూర్వమైన స్వాగతం, ప్రజలు పలుకుతున్న తీరును చూసి వారలేక వాళ్ళ వైఫల్యాన్ని ఎండగడుతున్నామని వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల, సూపర్ 6 6 సిలిండర్లు ఇవ్వాల, ఒకటి ఇచ్చారు, ముగించారు. ఇంకా 50,000కే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇవ్వాల. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అంటున్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వాల. ఏ కార్యక్రమం చేయకుండా రాష్ట్రాన్ని దాచుకుంటూ రోజు రూపాయికి 99 పైసలు భూములు అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక లోట్లోకి పూర్తిగా నెట్టేయాలా. ఇంకా మనం రాము, రేపు జగన్మోహన్ వస్తే ఈ లోటుని నెత్తినేసుకుని చావాలనే ఉద్దేశంతో ఆయన ఇబ్బంది పెట్టాలా అని ఆర్టీసీ బస్ స్టాండ్ అమ్మేస్తారు. ఆర్టీసీ కార్మికులు కడుపు కొట్టాడు. టీచర్లకి ఆ రోజు ఏవో మాటలు చెప్పాడు. వాళ్ళకి ఈరోజు ఎలాంటి ప్రయోజనం చేకూరలా, వాళ్ళకి అన్నాలు చేస్తున్నారు. అంగన్వాడీ అదే మాట, వాళ్ళని రెచ్చగొట్టాడు. వాళ్ళు ఈరోజు కడుపు పొంది రోడ్డు ఎక్కుతున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ 5,000 10,000 చేస్తాం, పర్మనెంట్ చేస్తాం, మీరు మాకు సహకరించండి వాళ్ళు పంపేశాడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా మన ప్రభుత్వానికి వచ్చారు. ఆయన రామానాయుడు అనే వ్యక్తి అయితే మీకు 15,000 అమ్మా వాలంటీర్ అమ్మా మీకు 10,000 ఇస్తున్నాం, పర్మనెంట్ చేస్తున్నాం, పూతరేకలు కావాలన్నా మా ఇంటికి చెప్పాడు. ఇవన్నీ జనంలో వ్యతిరేకత తీవ్రంగా ఉండే ఈ అక్రమ పాలన, ఇసుక పట్టి గ్రావెల్ దోచుకుంటూ కూటమి నాయకులు ఎవరికి ధైర్యం దాచుకుంటూ విచ్చలవిడిగా పోలీసులు అడ్డం పెట్టుకుని పైశాచికాంతం పొందుతున్నారు. దీనికి అంతటికీ జగన్ 2లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఉదయాన సూర్యగట్రలో ఉదయిస్తాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 2029లో ఎలక్షన్ పెట్టినా 2027లో పెట్టినా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. దాన్ని జనాల్లో పేదతనం అవుతుంది. దేవుడు తిరిగితే వాళ్ళకేం నష్టం లేదు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఎక్కడ గొడవ జరగాల, ఆ రోజులు తిరిగితే ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడతారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగిందే చెప్పా క్లారిటీగా, విగ్రహం పెట్టేదానికి మాకు అభ్యంతరం లే, మంచి ప్లేస్ సెలెక్ట్ చేయండి, మాకు ఇప్పుడు ఇంకా మంచి ప్లేస్ ఇచ్చేవాళ్ళం. సచివాలయం ఇక్కడ ఉంది, 10 మంది వస్తారు, ప్లేస్ ఉంది, కట్టుకోండి, మేము అభ్యంతరం పెట్టాల. మా ఇంటి పక్కన కావాలని పెడితే మా భార్య హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మేము వాళ్ళ జీపీ, వాళ్ళ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళ పీపీ మేము వాళ్ళ కట్టడం లేదు, మాకు ఎలాంటి పర్మిషన్ లేవు, దాన్ని మేమే ఆపుతాం అని వాళ్ళే కేసు క్లోజ్ చేసుకున్నారు. దాంతో కేసు క్లోజ్ అయిపోయింది. మా గౌరవ తీసి పెట్టాడు కోసం దానికి ఒక రాజ్యాంగం చేశారు. దాన్ని ఒక ఇంటి పక్కన మోసారు, రాసిచ్చారు. దాన్ని కూడా నేను కోర్టులో వేసాం. దాని మీద కూడా కోర్టులో మేము చేసిన దాని మీద కూడా కోర్టు గౌరవ న్యాయస్థానం చూసుకుంటుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా జనాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రబోధపడుతున్నారు. అది చూసి వార్తగా వాళ్ళకోళ్ళు పంచాయతీకారంగా పొందేదానికి ఇటు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడి మీరు కూడా ఎక్కడికి వెళ్ళా జనం ఎదురబడి రోజు తొందరలోనే ఉండే తాత పోసిన ముందు తలానికి ఉండేవాళ్ళతో మీరు ఈరోజు చూపించిన దానిలోనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా నడుస్తుంది.
జగన్మోహన్ గారికి కార్యకర్తలకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ గమనించారు. పోలీసులు దగ్గరుండి అరాచకాలు చేయడం ఎప్పుడు చూడాల 50 సంవత్సరాలు పోలీసులు ఎదురుగా అరాచకం చేస్తుంటే పోలీసులు రాకముందు ఒక నోరు తెరవాలా తప్పనున్నారు. పోలీసులు ఇచ్చిన తర్వాత రెచ్చిపోతే పోలీసులు వన్ సైడ్ ఒక పార్టీ వాళ్ళని తిట్టడం, కొట్టడం, బెట్టడం వీడియోలు అన్నీ ఉన్నాయి. అవతల జోలికే పోరా. ఎన్నికలు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు దానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని తెలియజేస్తా సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జగన్.